గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా చూసి వస్తున్నాం ఇప్పుడే. నిజంగా ఏంటంటే ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా అన్న. నిజంగా అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న, పిచ్చి పీక్స్ అసలు. అండ్ సత్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా కామెడీ విజువల్స్, హర్రర్స్, సస్పెన్స్ థ్రిల్లర్గా నడుచుకుంటూ వెళ్ళిపోయిందన్న మూవీ. ప్రతి ఒక్కరు చూడండి. మూవీ అయితే ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమానే కావచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆదరించే సినిమా అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఇటు మాస్ ఆడియన్స్ కానీ, స్టూడెంట్స్, యూత్ అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు. నిజంగా ఫస్ట్ హాఫ్లో కూడా ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు, అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. నిజంగా శివ గారు తీసిన డైరెక్షన్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఈ వీక్లో వచ్చిన సినిమాలలో. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అంటే ఈ గీతాంజలి సినిమా అన్న. హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ఇంతమంది కామెడియన్స్ పెట్టారు అండ్ సీక్వెల్ తీసుకొచ్చారు గీతాంజలికి, ఎలా అనిపించింది? నాకు ఈ సినిమాలో బాగా హైలైట్ అనిపించింది అంటే ఏంటంటే అన్న ప్రతి ఒక్కటి హైలైట్ అనిపించినాయి అన్న. ఏంటంటే ఇక్కడ ఏంటంటే అంజలి గారికి ప్లస్ హర్రర్స్కి ఇద్దరికి మధ్యలో తీసిన ఒక సినిమాకి సంబంధించింది కానీ, ఇంకోటి ఆలి గారికి ఆ బొమ్మకు ఇద్దరికి మధ్యలో ఉన్న కామెడీ ఎలివేషన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా నచ్చినాయి. హర్రర్ సినిమాస్ అక్కడ ఏంటంటే హర్రర్ అంటే కొంచెం భయంగా అనిపించింది, కొంచెం కామెడీగా అనిపించింది, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్గా అనిపించింది. ప్రతి ఒక్కటి అన్ని రకాలుగా అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయిందన్న. నిజంగా ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో నిజంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు తప్పితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అయితే లేదన్న. సినిమా అయితే నిజంగా ఆడియన్స్ అందరికీ ఫుల్ మీల్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, మాస్ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా పక్కా ఫుల్ మీల్స్ అన్న. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడండి, థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సినిమాకి. ప్రతి సీన్ ప్రతిది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం మన కామెడీ, వెన్నెల కిషోర్ది అసలు దయ్యం పెట్టి సినిమా తీయడం అనేది ఒక భూత్ బంగళ రియల్గా వాళ్ళు కనిపించడం కానీ, అసలు నమ్మకపోవడం, మళ్ళీ దయ్యాలతో కామెడీ పెట్టడం కానీ అదొక వెరైటీ తీసిరు. ఆ సినిమా మాత్రం మళ్ళీ భూత్ బంగళ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయకుండా అక్కడ సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకోటి సునీల్ దిగినాక ఇంటర్వ్యూల తర్వాత సునీల్ వస్తాడు. సునీల్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఇంకెక్కడ బోర్ అనేది. నిజంగా హీరోయిన్ చాలా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఆమె నిజంగా న్యాచురల్గా ఒక చాలా సూపర్గా చేసింది. ఇంకోటి మన లాస్ట్ వచ్చే ఆలీ తీసుకుంటే ఒక బొమ్మతోటి ఆలీ వస్తాడు. ఆ బొమ్మ నిజంగా చెప్తున్నా మన ఒక ఏదైనా ఇక్కడ మ్యూజియం లాగా ఇక్కడ బొమ్మ తీసుకొని వస్తే ఒక కామెడీగా ఎలా అనిపిస్తుందో ఆలీ పక్కన ఆ బొమ్మ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ బొమ్మ కూడా ఆ డిజైన్ వాళ్ళు చేసిన బొమ్మ కానీ, డ్రెస్సింగ్ కానీ, ఒక ఫ్రాక్ వేయడం కానీ ఆ బొమ్మకి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగుంది బొమ్మ. ఆడియన్స్ వచ్చాక నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా కదా, ఎక్కడ నీకు బోర్ అని లేదు. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. సినిమా మాత్రం సక్సెస్ఫుల్. నిజంగా చెప్తున్నా సెకండ్ పార్ట్ మాత్రం చాలా దుమ్ము లేపేసిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. డైరెక్టర్కి ఒక ప్లస్ పాయింట్ ఇది. మళ్ళీ డైరెక్టర్కి ఇంకోటి నెక్స్ట్ కూడా మంచి ఆఫర్ వస్తుంది సినిమా నుంచి, ఇంకా మంచి పెద్ద స్థాయికి వెళ్తాను మనస్ఫూర్తిగా కూడా. జై గీతాంజలి. 3 దయ్యాలు ఉన్నాయి. ఒక సాయి కుమార్ 3 దయ్యాలు 500 రూపాయలు ఎంజాయ్ చేశాను నేను. అంటే ఇదే డబల్ మామూలు లేదు అసలు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు, గిర్రగా తీస్తుంది అసలు. ఇందులో క్యారెక్టర్ ఆరుద్ర ఫస్ట్ హాఫ్లో ఉంది కదా, సెకండ్ హాఫ్ వాళ్ళ కంటిన్యూషన్. నిజంగా అన్న ఎంత ఎంజాయ్ అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా మామూలుగా లేదు అసలు. దెయ్యాలతో ఆడుకోవడం, వీళ్ళు షూటింగ్ అని వెళ్ళి ఆ దెయ్యాల కొంపకి వెళ్ళి అక్కడ వాళ్ళతో వీళ్ళు ఆడుకోవడం అసలు నిజంగా జీరో గ్రాఫిక్స్తో దెయ్యాలు పెట్టుకుని సినిమా తీస్తారు. నిజంగా అన్న సూపర్ అంటే సూపర్, మామూలుగా ఎంజాయ్ చేయాలి. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్లో ఆయన చనిపోయిన ఆయన వస్తాడు అసలు. అయితే ఇరవై తీసిన సినిమా అయితే మాత్రం మామూలు లేదు, సూపర్ అంటే సూపర్, ఫుల్ ఎంజాయ్. ఫస్ట్ పార్ట్ అన్న ఫస్ట్ పార్ట్కి డబల్ అసలు మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను సినిమా అయితే మాత్రం. కిరా కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం మామూలు లేదు, ఇరవై తీసింది సినిమా అయితే మాత్రం సూపర్. మళ్ళీ వచ్చింది కానీ పెద్దగా భయపెట్టలేదు. ఎందుకంటే సినిమాలో దెయ్యాలనేది నైట్ చూస్తేనే భయపడతారు ఎవరైనా. సో ఇందులో దెయ్యాలన్నీ కూడా పగలు ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ అనిపించలేదు. సో ఇంకోటి ఏంటంటే వెనక్కి వెళ్ళిపోకండి, ప్రతి డైరెక్టర్ అవసరమైతే దెయ్యాలతో కూడా సినిమా తీస్తారనేది సినిమాలో చూపించారు. సో కోన వెంకట గారు నెక్స్ట్ పార్ట్ 3 చూస్తే కనుక నిజంగా పంజాగుట్లో కానీ ఇక్కడ నిజమైన దెయ్యాలు ఉంటాయి, అవి పెట్టి తీస్తే జనాలకు నచ్చుద్దామో అని అనుకుంటున్నాను. ఎందుకంటే హర్రర్ అనేది పగలు నైట్ చూస్తే ఎఫెక్ట్ ఉంటుంది, పగలు చూపించడం వల్ల ఏదో జూనియర్ ఆర్టిస్టులు పెట్టినట్టు దెయ్యాన్ని అక్కడ పెట్టి చెప్పడం వల్ల కొంచెం అంటే కామెడీ వరకు సత్య గారు అయితే మాత్రం పూర్తి న్యాయం చేశారు జగన్ కూడా. సో ఫస్ట్ పార్ట్ కన్నా పార్ట్ ఇంకా అది ఎవర్ గ్రీన్ అనమాట, అదే బాగుంది అనిపించింది.
అలాగే దెయ్యాలు అంటే చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి విపరీతమైన అభిమానులు ఉంటారు మనందరికీ తెలుసు. కానీ ఆత్మలకు కూడా చిరంజీవి గారికి విపరీతమైన అభిమానులు. అబ్బని తీని దెబ్బని ఆ సాంగ్ వింటే కానీ దెయ్యాలు అనమాట. అలాంటి చిన్న చిన్న సీన్లు బాగున్నాయి. అలాగే సత్య గారు కామెడీ అనమాట. పెద్దగా చెప్పుకోలేక ఏం లేదని అనుకుంటున్నాను. గీతాంజలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ రావడం కాదని అసలు నెక్స్ట్ లెవెల్కి వచ్చింది అన్న సినిమా మాత్రం మామూలుగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు రీసెంట్ టైంలో మనం చూసిన టిల్లు స్క్వేర్ కూడా పనికిరాదన్న, దానికి మించి ఉందన్న కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఇంతకుముందు వచ్చిన గీతాంజలి ఓన్లీ హారర్ దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దీంట్లో హారర్తోనే కామెడీ క్రియేట్ చేశారన్న, అది హైలైట్. అసలు ఇలాంటి థాట్ రావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ కామెడీ సెన్స్లో మన సత్య గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్కరు బాగా చేస్తారు. అంజలి గారు యాజ్ యూజువల్ గా బాగానే చేస్తారు. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న, అంటే హారర్ అని పెట్టి హారరే కాకుండా దాంట్లో కామెడీ మిక్స్ చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఎవరైతే దయ్యాల క్యారెక్టర్ వేశారో ఆ ఆర్టిస్ట్ మాత్రం అసలు పీక్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఉన్నంత సేపు నవ్వి చేస్తారన్న. నేను డెఫినెట్ గా చెప్తున్నా, ఇది వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. అంజలి గారు మీరు మరి ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. చెప్పండి. మళ్ళీ వచ్చిన మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య. అంటే కామెడీ హారర్ అంటే రెండు మిక్సింగ్ ఉన్నాయి. మళ్ళీ బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో ఎంజాయ్ చేయాలంటే మూవీ గీతాన్ని మళ్ళీ వచ్చిన మూవీ చూడండి, ఎక్సలెంట్ ఉంది. అంటే దీంట్లో మనకి ఒక బంగ్లాలో షూటింగ్ చేస్తూ ఉంటారు, దానికి బాగా కామెడీ మిక్సింగ్ చేస్తారు, హారర్ మిక్సింగ్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ క్లైమాక్స్ సీన్లో మనకి ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఇద్దరికి, ఆ సీన్ అయితే మంచి హైలైట్ అవుతుంది భయ్య. ఇంటర్వల్ బ్యాక్అవుట్ ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మొత్తం హైలైట్ ఉంటుంది. కంపల్సరీ వెళ్ళి దగ్గర ఉన్న థియేటర్ చూడండి, ఎంజాయ్ చేయండి. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. ఎలా ఉంది బ్రో? ఇప్పుడే చూశాను, గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే నిజం చెప్తున్నా చాలా త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఫుల్ కామెడీ అనమాట. చాలా బాగుంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి డబుల్ రెట్టింపు ఆనందం ఉంటుంది. సో ఆ దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ, ఆలీ గారి కామెడీ, సునీల్ గారి కామెడీ, శంకర్ కామెడీ కానీ చాలా బాగుంటుంది. మెయిన్ దెయ్యాలతో మాట్లాడే విధానం అయితే చాలా బాగుంటుంది. సత్య గారి కామెడీ అయితే పీక్స్ అనమాట. సో గీతాంజలి అనుకుంటే దానికి మించి ఉన్నది. సో పార్ట్ 3 కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. గీతాంజలి మళ్ళీ వచ్చింది, చాలా నవ్వుకుంటారనమాట. సో కోన వెంకట్రావు గారి స్టోరీ, స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. సో అందరి సీన్స్ అయితే చాలా బాగున్నాయి, కొత్తగా అనిపిస్తుంది. సో అందరూ కూర్చొని నవ్వుకొని చూడాల్సిన సినిమా ఏదైతుందంటే అది గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే, దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ చాలా బాగుంటాయి. మెయిన్ అయితే కామెడీ అయితే బీభత్సంగా ఉందన్న. సాంగ్స్ ఉన్నాయా? మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. సాంగ్స్ రెండో ఉన్నాయి కానీ అవి సిచ్యువేషన్కి తగ్గట్టు ఉన్నాయి. మెయిన్ కామెడీ, స్టోరీ చాలా బాగుంటాయి. రెండు ప్రేతాత్మల మధ్య యుద్ధం అనమాట. సో లాస్ట్లో క్లైమాక్స్ కూడా అంజలి గారు చేసిన ఫైట్ చాలా బాగుంది. సునీల్ గారిది కూడా చేసి మీలాగే కెమెరామ్యాన్ లాగా ఎంటర్ అవుతుంది అనమాట. ఒక సినిమా మీద నడుస్తూ ఉంటుంది. సో దాన్ని కనెక్ట్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ ఏం లేదు, న్యాచురల్గా ఉంది. సో చాలా బాగుంది అన్న. దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా బాగా కొద్దిగా సార్ ఫస్ట్ హాఫ్ మన ఒక రకంగా వెళ్ళిపోతున్నాడు. అరే డైరెక్టర్ స్టోరీ ఎప్పుడే కొద్దిగా తడబడుతున్నాం అనుకోండి, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ఫన్ జనరేట్ అవుతుంది. మన సెకండ్ హాఫ్లో సునీల్ ఉంటాడు, సత్యతారావు ఉంటారు, ఇద్దరు డెడ్లీ కాంబినేషన్ చాలా ఫన్ జనరేట్ అవుతుంటుంది. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అన్న మన దిల్రాజ్ వస్తాడు. సో దిల్రాజ్ పర్ఫార్మెన్స్ కానీ, మన సురేష్ కొండేటి పర్ఫార్మెన్స్ కానీ సో నిజంగా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ ఉంటుంది అన్న, అసలు చూపించారు. రావు రమేష్ విలన్గా ఉండడం అనేది చాలా కొత్తగా చూపించారు. అంజలి పర్ఫార్మెన్స్ చాలా మంది సినిమాలో మరి భయపడంత అట్లాంటి ఏముండదు, కానీ ఫన్ బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. చాలా నవ్వుకుంటాను ఆ సినిమా విషయం. కామెడీ బాగా చేసి స్టోరీ లాగా చాలా బాగుంది. ఈ మన హీరోయిన్ అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో మరీ భయపడంత ఏం లేదు, ఆ సినిమా చాలా బాగుంది. నేనైతే పైకి అంత భయం ఏమన్నా, కొన్ని సీన్ భయం. మన రవి తను కొద్దిగా తను కరెక్ట్గా వాడుకోలేదని అనిపించింది. నిజంగా సాయి కుమార్ వాళ్ళ తమ్ముడిని సరిగా వాడుకోలేదు దయ్యంగా అనేది. ఆ కొద్దిగా అయినప్పుడు కామెడీ అయితే చాలా బాగుంటుంది. కామెడీ కోసం సినిమా చూడొచ్చు అని ఫీలింగ్ వచ్చింది నాకైతే.
అంజలికి చాలా తను ఇప్పుడు కూడా తను చాలా గ్లామరస్గా చాలా అందంగా అనిపించింది. చాలా పర్ఫార్మెన్స్ అంతా ఆ రకంగా ఉంది. నేను చెప్తున్నా సినిమా చాలా బాగుంది. హర్రర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, హర్రర్ అయితే ఉండదు. సో కొద్దిగా ఫన్ అయితే చాలా బాగుంటుంది, ఫన్ తినట్టు బాగుంటుంది. సో తను మంచి వాళ్ళ అక్క గీతాంజలి వచ్చి అంజలి గెలిపిస్తుంది. ఇదే స్టోరీ చాలా బాగుంటుంది. డబుల్ యాక్షన్ వాళ్ళ అక్క వచ్చి గెలిపిస్తారు. ఆత్మల వర్సెస్ మనుషులు యుద్ధం జరిగినట్టు ఉంటుంది. సో నేను చెప్తున్నా స్టోరీ లైన్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. హర్రర్ అయితే అంతా లేదనుకుంటున్నాను. నేను నిజంగా చెప్తే సిట్టింగ్ వేసాం తప్ప డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేసి ఎంత హిట్ చేశారో దీనికి కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ లైన్ ఒక రకంగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ కూడా పర్లేదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం కామెడీ మాత్రం బీభత్సమైన కామెడీ ఉంది. ఇంకోటి ఏంటంటే సౌండ్ మాత్రం బీజిఎం చాలా బాగుంది. ఇంకోటి క్లైమాక్స్ లాస్ట్ 5 minutes మాత్రం సినిమాకి బీభత్సమైన ఆ బీజిఎంకి ఆ ఫైట్కి 2 ప్రేతాత్మకం కొట్టుకుంటాయి. చాలా బాగుంది టెంపుల్ దగ్గర సీను. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ పూర్తిగా లేవు, 1-2 సాంగ్స్ ఉన్నాయి. ఓకే, సినిమా చాలా బాగుంది. హారర్ బీభత్సంగా అనిపించేంత లేదు కానీ పర్లేదు, హారర్ కూడా పర్లేదండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో చిన్నపిల్లలు వేసుకొని ఫ్యామిలీతో సరదాగా చక్కగా వెళ్ళి సినిమా చూడాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇందులో మోస్ట్లీ చెప్పాలంటే సత్య గారి కామెడీ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి కామెడీలు కూడా బాగున్నాయి కానీ దయ్యాలతో వాళ్ళు అసలు దయ్యాలు అనుకోకుండా ఒక మెథడ్ ఆర్టిస్ట్ అనేది ఫీల్ అయ్యి వాళ్ళతో క్యాజువల్ చేస్తారు. లాస్ట్లో వాళ్ళ దయ్యాలంతా తెలవడము. సినిమా చాలా బాగుంది. ప్రతి కామెడీ చాలా మిస్ అవుతారు. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. ఓకే, సినిమా చాలా భయ్యా సినిమా అయితే మామూలు లేదు భయ్యా, అల్టిమేట్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అంజలి గారిని పార్ట్ 1 ఎలా ఉందో పార్ట్ 2 అంతకు మించెక్కింది, పిచ్చెక్కిచ్చింది భయ్యా. సినిమా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది. కామెడీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, శ్రీనివాస్ గారి క్యారెక్టర్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హౌస్ అయితే ఇంకో లెవెల్లో ఉంది. శ్రీనివాస్ గారు నిజంగా సూపర్ క్యారెక్టర్ అండి. ప్రతి ఒక్కరికి కూడా క్యారెక్టర్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే అంతవరకు ఇంపార్టెంట్. చాలా బాగుంది. అలా అంజలి గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా క్లైమాక్స్ ఫైట్ అయితే డిఫరెంట్. అంటే అంజలి అంటే నిజంగా పార్ట్ 1లో ఎలా ఉందో పార్ట్ 2 అయితే ఇంకా మించిపోయింది అన్నమాట. తన క్యారెక్టర్ వైజ్ కానీ, తన డైలాగులు కానీ, తన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ భయ్యా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా ఒకవేళ మన థియేటర్కి వెళ్ళినప్పుడు చాలా మంది బోర్తో లేకపోతే ఫీల్ అయి బయటకు వస్తారు కానీ ఈ సినిమాకి మాత్రం 100-200% న్యాయం జరుగుతుంది. మీరు కొన్న టికెట్కి 2 నవ్వుకుంటే హ్యాపీగా బయటకు వస్తారు. అంటే ఈ సినిమాలో ఏంటంటే కామెడీ ఉంది, పంచ్ డైలాగులు ఉన్నాయి, హర్రర్ ఉంది, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ సినిమా. సూపర్ డూపర్ హిట్. నాకు తెలిసి ఈరోజు 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ పర్ఫెక్ట్ సినిమా. అంటే అంజలి మళ్ళీ వచ్చింది అనేది సూపర్ భయ్యా. సినిమా అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.